ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఢిల్లీ పర్యటన రద్దయింది. రాష్ట్రంలో జల్ జీవన్ మిషన్ అమలుపై కేంద్ర జల్ శక్తి శాఖ ఆధ్వర్యంలో ఈరోజు ఢిల్లీలో జరగాల్సిన సమీక్షా సమావేశంలో పవన్ కళ్యాణ్ పాల్గొనాల్సి ఉంది. కానీ రివ్యూ మీటింగ్ వాయిదా పడటంతో ఆయన ఢిల్లీ పర్యటన రద్దయింది. సీఎం చంద్రబాబుపై కొడాలి నాని ఫైర్ అయ్యారు. వినుకొండలో తమ వైసీపీ కార్యకర్త రషీద్ ను నడి రోడ్డులో దారుణంగా నరికి చంపడం అత్యంత హేయమైన చర్య అన్నారు. ఇదేనా నువ్వు ప్రజలకు అందిస్తా అన్న సంక్షేమ పాలన అని ఫైర్ అయ్యారు. వరుస ఘటనలు జరుగుతున్నా పట్టించుకోకుండా పాలనను గాలికి వదిలేసి చోద్యం చూడడానికి సిగ్గుగా లేదా అంటూ చంద్రబాబు అని కొడాలి నాని ట్వీట్ చేశారు. ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్లు రద్దు చేయాలంటూ బంగ్లాదేశ్ లో జరుగుతున్న అల్లర్లు హింసాత్మకంగా మారాయి. ఈ అల్లర్లలో ఇప్పటి వరకు దాదాపు 32 మంది చనిపోయారు. దాదాపు 60 వాహనాలను, కార్యాలయ భవనాన్ని తగలబెట్టారు. ఇప్పటికే బంగ్లాదేశ్ వ్యాప్తంగా స్కూళ్లు, యూనివర్సిటీలు మూతపడ్డాయి. నార్కోటిక్స్ కోఆర్డినేషన్ పై అన్ని రాష్ట్రాల సీఎస్లు, హోంశాఖ ముఖ్య కార్యదర్శులు, ఇతర ఉన్నతాధికారులతో కేంద్ర హోంమంత్రి అమిత్ షా వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఏపీ నుంచి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్, హోంశాఖ ముఖ్య కార్యదర్శి కుమార్ విశ్వజిత్, సిఐడి చీఫ్ రవిశంకర్ అయ్యన్నార్ పాల్గొన్నారు. గంజాయి, మాదక ద్రవ్యాల నియంత్రణకు చర్యలు తీసుకుంటున్నట్లు ఏపీ సీఎస్ వివరించారు. అంతర్జాతీయ క్రికెట్లో ఫాస్ట్ బౌలర్లకు అనధికారిక డ్రింక్ బ్రేక్లను నిలిపివేయాలని భారత మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్ అన్నారు. ఈ విధానాన్ని గవాస్కర్ ఖండించారు. ఇన్నింగ్స్ మధ్యలో బౌలర్లు ఉద్దేశపూర్వకంగా సొంత డ్రింక్స్ బ్రేక్లను ఎలా తీసుకుంటారని ప్రశ్నించారు. ఈ నెల 23 నుంచి ఆగస్టు 12 వరకు జరగనున్న బడ్జెట్ సమావేశాల్లో లోక్సభలో 6 బిల్లులను ప్రవేశపెట్టే యోజనలో కేంద్ర ప్రభుత్వం ఉంది. వాటిల్లో విపత్తు నిర్వహణ సవరణ బిల్లు, బాయిలర్స్ బిల్లు, భారతీయ వాయుయాన్ విధేయక్ 2024 బిల్లు, కాఫీ బిల్లు 2024, రబ్బర్ బిల్లు 2024ను సభ ముందుంచి ఆమోదించనున్నారు. అల్పపీడన ప్రభావంతో 14 జిల్లాల్లో భారీ వర్షాలు కురవనున్నట్లు ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. ప్రకాశం, నంద్యాల, శ్రీకాకుళం, మన్యం, అల్లూరి, కాకినాడ, కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, గుంటూరు, బాపట్ల, పల్నాడు, నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయంది. అనకాపల్లి, కర్నూలు, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లో వర్షాలు పడనున్నాయి. ఏపీ తెలంగాణ ఉమ్మడి ప్రాజెక్టు పెద్దవాగుకు 250 మీటర్ల పొడవునా గండిపడింది. దీంతో 14 గ్రామాలు జల దిగ్బంధంలో చిక్కున్నాయి. విద్యుత్ సరఫరా లేకపోవడంతో సెల్ ఫోన్లు పనిచేయడం లేదు. దీంతో ఆ గ్రామాల్లో ప్రజలు బిక్కుబిక్కుమంటూ గడిపారు. అశ్వారావుపేట మండలం నారాయణపురంలోని కట్టమైసమ్మ ఆలయం సమీపంలో 28 మంది వరదల్లో చిక్కున్నారు. వేలేరుపాడు వైద్యాధికారిని అనూష సమాచారం మేరకు నేవీ హెలికాప్టర్ల సహాయంతో 28 మందిని కాపాడారు. తల్లిదండ్రుల ప్రేమానురాగాలు, ఆప్యాయత, రక్షణ పొందడం మైనర్ల కనీస మానవ హక్కు అని హైకోర్టు స్పష్టం చేసింది. అనంతపురానికి చెందిన భార్యాభర్తల కేసులో వాదనలు విన్న ధర్మాసనం తాత ఇంటి వద్ద ఉన్న కుమారుడిని వారంలో ఒకసారి కలిసి 2 గంటలు గడిపేందుకు పిటిషనర్ అయిన తండ్రికి వెసులుబాటు ఇచ్చింది. రోజు కొద్ది నిమిషాలు కుమారుడికి ఫోన్ చేసి మాట్లాడుకునే అవకాశం ఇచ్చింది. ఈజిప్ట్కు చెందిన మాగ్దా ఇజా అనే వ్యక్తి కేవలం 6 రోజుల్లోనే ప్రపంచంలోని 7 వింతలను సందర్శించి గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ లో చోటు దక్కించుకున్నారు. గ్రేట్ వాల్ ఆఫ్ చైనా, పెట్రా, కొలోజియం, షింఫెన్ ఇజా, మచు పిచు, తాజ్ మహల్, క్రైస్టోఫర్ రిడీమర్ ను కేవలం 6 రోజుల్లో 11 గంటల 52 నిమిషాల్లో సందర్శించారు. సస్పెండ్ అయిన దేవాదాయ శాఖ ఉద్యోగి శాంతి వ్యక్తిగత జీవితంతో తమకు సంబంధం లేదని ఏపీ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తెలిపారు. ఆమె అక్రమాలపై విచారణ జరుగుతోందన్నారు. ఆరోపణలపై కమిషనర్ స్థాయిలో అధికారులు విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని నివేదించినట్లు తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో పెద్దల అండతో నివేదికలను తొక్కిపెట్టారని ఆరోపించారు. దేశ చరిత్రలో ఒకేసారి 2 లక్షల రుణమాఫీ ఎప్పుడు జరగలేదని, ఇప్పుడు రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వంతో సాధ్యమైందని బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. గురువారం ఆయన కామారెడ్డి జిల్లాలో జరిగిన ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ రుణమాఫీని గొప్ప సంఘటనగా వివరించారు. రైతుల జీవితాల్లో ఇంతవరకు జరగని సంఘటన ఇప్పుడు జరుగుతోందన్నారు. ఏపీలోని 17 యూనివర్సిటీలకు వీసీలు రాజీనామా చేయడంతో ఆ స్థానాల్లో ఇన్ఛార్జ్ వీసీలను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. జేఎన్టీయూ, జీవి విజయనగరం, కాకినాడ, అనంతపురం, రాయలసీమ, ఆంధ్ర, నన్నయ్య, కృష్ణా, నాగార్జున, ఆంధ్రకేసరి, విక్రమసింహపురి, పద్మావతి, మహిళ, శ్రీ వెంకటేశ్వర, ద్రవిడ, యోగి వేమన, వైఎస్ఆర్ ఆర్కిటెక్చర్, శ్రీకృష్ణదేవరాయ, అబ్దుల్ హక్ ఉర్దూ విశ్వవిద్యాలయాల వీసీలు రాజీనామాలు చేసిన విషయం తెలిసిందే. ఈ రోజు ఉదయం 10 గంటలకు జగన్ వినుకొండకు బయలుదేరనున్నారు. గుంటూరు, చిలకలూరుపేట, నర్సరావుపేట బైపాస్ మీదుగా వినుకొండ చేరుకుంటారని వైసీపీ వర్గాలు తెలిపాయి. మధ్యాహ్నం 1 గంటకు రషీద్ కుటుంబ సభ్యులను పరామర్శిస్తారని పేర్కొంది. ఢిల్లీ ప్రభుత్వం ప్రయాణికుల కోసం ఒక వినూత్న పథకాన్ని అమలు చేయడానికి సన్నాహాలు చేస్తోంది. ఇందులో భాగంగా ఆగస్టు నుంచి ఢిల్లీ వాసులు ప్రైవేట్ కంపెనీలకు చెందిన ఎయిర్ కండిషన్డ్ బస్సుల్లో సీట్లు బుక్ చేసుకునే అవకాశం కాగబోతోంది. ఈ ప్రీమియం బస్సుల్లో 9 మంది కూర్చోవచ్చు. ఈ బస్సుల్లో వైఫై సదుపాయం ఉంటుంది.